సంక్షేమ అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలన విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, కృష్ణా జలాలకు కుప్పంకు తరలించిన భగీరథుడు చంద్రబాబు అని మంత్రి ప్రశంసించారు. పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులుంటే మన రాష్ట్రంలో ఎవరు బాధపడకూడదు, ఎవరు ఒకరి దగ్గర చేయి చాంచకూడదు అని చెప్పి 64 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. చాలా మంది పెద్దలు వక్తలు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా ఒకే మాట మాట్లాడతాం. ఇక్కడ అందుతున్న సంక్షేమ కార్యక్రమాలే. రైతులకు ఒక పక్కల, మహిళలకు ఇంకో పక్కల, కార్మికులకు కర్షకులకు ఒక పక్కల, ఎక్కడ చూసినా వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉండాలని చెప్పి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయనకు తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల యొక్క పరంపర కొనసాగుతూ ఉందంటే అది కేవలం యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈరోజు జరుగుతూ ఉంది.